హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో టుడే వీడియో వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది, అలాగే డిటీడీసీకి సంబంధించిన వీడియో అండి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఇది ఓన్గా ఇంట్లో బిజినెస్ రన్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం కొరియర్ మనకి ఏమైనా ఆర్డర్స్ వస్తే అది ఎలా పంపించాలి, ఎక్కడ ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి, అలాగే మనకి సర్వీస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఉంటుంది. సో మనం ఏ ప్రోడక్ట్ అనేది మనకి పోస్ట్ ఆఫీస్లో కానీ డిటీడీసీపీలో కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ ఫుల్ క్లియర్గా అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో వచ్చేసి నేను కొరియర్ అనేది పోస్టల్ ఆఫీస్లో అయితే నేను కొరియర్ చేస్తూ నేను ప్యాకింగ్ అనేది చేస్తూ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇంట్లోనే ఉంటూ ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు కదండి, ఆఫ్లైన్ అయినా ఆన్లైనా. సో వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏ సర్వీస్కి మనం ఆర్డర్ అనేది మనం పంపించాలని అనుకుంటే పోస్టల్ సర్వీస్ బెటరా లేక డిటీడీసీ అనేది బెటరా అని చెప్పేసి అని చాలామంది అనుకుంటారు కదండి. నాకు తెలిసినంత వరకు అయితే డిటీడీసీ అనేది కొంచెం ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. పోస్టల్ సర్వీస్ అనేది మనకి గవర్నమెంట్ది కాబట్టి సో ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అదే బెటర్ అండి. సో ఛార్జెస్ అనేవి పోస్టల్లో అయితే మనకి చాలా తక్కువ ఉంటాయండి. సో మనకి డెలివరీ కూడా మనకి 1 వీక్ అయితే అస్సలు పట్టదండి. 3-4 డేస్ అనేది అవుతుంది. ఇంకా కొంచెం లేట్ ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వల్ల ఏదైనా లేట్ అయినట్లయితే మీకు మ్యాక్సిమం అయితే ఒక 6 డేస్ అలా పడుతుంది. సో అదే డిటీసీ అయితే మనకి అర్జెంటుగా మనకి ఏ బర్త్డే అయినా ఏ ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా ఇలాంటివి ఉంటే సో ఫాస్ట్గా 1-2 డేస్లో అయితే డెలివరీ అయిపోతుందండి. సో ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి మనం కొంచెం మన పోస్టల్ సర్వీస్ అనేది మన ఆప్షన్ అది చూస్ చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే మనకి వచ్చే మనం ప్రాఫిట్ కన్నా ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి కాబట్టి మనకి పోస్టల్ సర్వీస్ అనేది చాలా బెటరు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్టల్ సర్వీస్లో మనకి ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరంటే సో మనకి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంకా ఇట్లా లిక్విడ్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో అలాంటి ప్రొడక్ట్స్ తప్ప వేరే ప్రొడక్ట్స్ అన్నీ మనకి యాక్సెప్ట్ చేస్తారు. మనకి ఫుడ్ ఐటమ్ కూడా మనకి ప్యాకింగ్ అనేది నీట్లీ ప్యాకింగ్ అనేది ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారండి. సో ఎలా అంటే మన ప్రోడక్ట్ వచ్చేసి వేరే ఆర్టికల్ ప్రోడక్ట్కి మనకి డ్యామేజ్ అనేది ఉండకూడదు, ఇబ్బంది అనేది ఉండకుండా అలాంటి ప్రోడక్ట్స్ అనేవి ఆల్ ప్రోడక్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మనకి 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు ఒక ఛార్జీ ఉంటుందండి. సో 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు వచ్చేసి 61 రూపీస్ ఉంటుంది పోస్టల్ ఆఫీస్లో. సో దీని ప్యాకింగ్ కూడా ఓన్లీ మనకి పేపర్ ప్యాకింగ్ మాత్రమే ఉండాలండి. సో మనకి బయట కవర్ ప్యాకింగ్ అనేది పార్సిల్ ప్యాకింగ్ అని ఉంటాయి కదా, అవి యాక్సెప్ట్ చేయరు. సో నేనైతే ఈ ప్రోడక్ట్ ముందు నేను ఒక 4-5 అనేది నేను పంపించాను. సో దానికోసం నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి. సో ఇవి వచ్చేసి నేను బెంగళూరు అనేది పంపిస్తున్నాను, కాటన్ సారీస్ వచ్చేసి. సో దీనికైతే నాకు ఇవి 1 కేజీ కన్నా ఎక్కువ లేవు. సో దానికి వచ్చేసి నాకు 61 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి 1/2 కేజీకి ఒక ప్రైస్ అని ఉంటుంది. సో 1/2 కేజీ నుంచి 1 కేజీకి ఇంకా 500 అట్లా యాడ్ అయినట్లయితే ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో 500కి 500 అలాగా ఎక్స్ట్రా అని ఉంటే ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ప్రైస్ అనేది ఉంటుంది. సో 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు 61 రూపీస్ ఉంటుంది. సో మనకి వెయిట్ అనేది పెరిగే కొద్దీ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతుందండి. సో ఇంకా ఏంటంటే చాలామంది ఓన్గా ఇంట్లో ఉండి బిజినెస్ చాలామంది చేయాలనుకుంటారు కదండి. సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో ఇలా మనం ఓన్గా తీసుకుని మనం ఆన్లైన్ త్రూ మనం ఆర్డర్స్ అనేవి వచ్చినట్లయితే సో మనం ప్రతి ఊర్లో అయితే పోస్ట్ ఆఫీస్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఏ గ్రామంలో అయినా సరే పోస్ట్ ఆఫీస్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే మన ఆర్డర్స్ అనేవి పంపించవచ్చు. ఛార్జెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. చాలా సింపుల్గా అయితే నేను చెప్పేస్తున్నాను. సో మనకి ఏదైనా ఆర్డర్ అనేది వచ్చినట్లయితే సో మనం ప్యాకింగ్ ఈ విధంగా పేపర్ ప్యాకింగ్ మాత్రమే చేయాలి. సో ఇలా నేను ఈ రోల్ అయితే మనకి ఫ్యాన్సీ స్టోర్లో కానీ బుక్ స్టోర్లో కానీ ఇలాంటి రోల్స్ అనేవి మనకి దొరుకుతాయండి. సో ఇలాంటి రోల్స్తో అయితే చాలా సింపుల్గా అయితే మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు.
సో ఇట్లా ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఫస్ట్ మనకి వాళ్ళ అడ్రస్ అనేది ఫస్ట్ 2 అడ్రస్ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ మనది రాయాలండి. సో ఈ విధంగా మనం ప్యాకింగ్ అనేది చేసుకొని మనం అక్కడికి వెళ్ళినాక ఎలా చేయాలి ఏంటి మాకు తెలియదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత తెలియకపోయినా సరే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వాళ్ళకి మేము ఇలా కొరియర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేస్తే వాళ్ళు వెయిట్ అనేది వేస్తారు. మన ప్రోడక్ట్ ఎంత వెయిట్ ఉందని చెప్పేసి ఆ వెయిట్ అనేది వేసి ఆ వెయిట్ని బట్టి అయితే మనకు ఛార్జెస్ చెప్తారు. సో వాళ్ళు అక్కడ మనం ఏం అడ్రస్ అయితే రాసామో అడ్రస్ వాళ్ళు మొత్తం కన్ఫర్మ్ చేసి మనకు కొరియర్ అనేది వాళ్ళు పంపించేస్తారండి. లాస్ట్లో వాళ్ళు అమౌంట్ అంతా తీసుకొని కన్ఫర్మ్ చేసినాక మనకి చిన్న స్లిప్ అనేది ఇస్తారు. సో ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది దానిపైన. సో ఆ ట్రాకింగ్ నెంబర్తో మనం ఫోన్లో కూడా మనం ఆ ట్రాకింగ్ మన ఎక్కడి వరకు అయితే వెళ్ళింది, ఎక్కడ ఉన్నది మన పంపించిన కొరియర్ అని చెప్పేసి చూసుకోవచ్చండి. మనం ట్రాకింగ్ ఎలా చూడాలంటే మనకి వాళ్ళు కన్ఫర్మ్ చేసినాక చిన్న స్లిప్ అనేది ఇస్తారండి. సో ఆ స్లిప్లో అయితే మనకి సిఏ అని చెప్పేసి ఫస్ట్ కూడా స్టార్టింగ్ ఉంటుంది నెంబరు. సో ఆ నెంబర్ అంతా మన ట్రాకింగ్ నెంబరు మనం పోస్టల్ ట్రాకింగ్ నెంబర్ అని కొడితే గూగుల్లో సో మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాని దగ్గర మనకి సి అని చెప్పేసి మనకి ఫస్ట్ నెంబర్స్ ఏమున్నాయి ఆ నెంబర్స్ అన్ని మనం అక్కడ ఫిలప్ చేయాలి. సో ఫిల్ చేసినాక మనకి మనం ట్రాకింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి. మనకి ఫుల్ డీటెయిల్స్ అని మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, మనం ఎక్కడ బుక్ చేస్తామో, ఎక్కడ కన్ఫర్మ్ అయింది, ఎక్కడ మన ఐటమ్ అని ఉందా అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఈ విధంగా మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. సో పేపర్ ప్యాకింగ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా అనేది మనం ప్యాకింగ్ చేయాలండి. సో ఎక్కడ పడితే అక్కడ మన ఆర్డర్ ప్యాకింగ్ అనేవి పడేస్తారు కాబట్టి సో పేపర్ ప్యాకింగ్ అనేది తొందరగా చినిగిపోతుంది కాబట్టి సో మనం కేర్ఫుల్గా చేయాలి. సో నేను శారీకి వచ్చిన మనకి ఫోటో ఉంటాయి కదండి. సో ఆ ఫొటోస్ పైన నేను అడ్రస్ అనేది ఫిల్ చేసి దానికి నేను ఇలా ప్లాస్టర్తో అయితే నేను బ్యాక్ సైడ్ని అతికిచ్చేసాను. చాలా సింపుల్గా అయితే ఇలా కూడా మనకు కనిపిస్తుంది. పేపర్ మీద రాసినట్లయితే అది చిరిగిపోతుంది కాబట్టి తొందరగా. సో ఇలా అయితే చాలా సింపుల్ ప్రాసెస్. మనకు శారీకి వచ్చిన ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఆ ఫొటోస్ పైన బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది. అక్కడ మన అడ్రస్ అనేది మన అడ్రస్ వాళ్ళ అడ్రస్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు మనం ఈ విధంగా మనం చేసినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పోస్ట్ ఆఫీస్లో. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసి డిటీడీసీ. సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 100 నుంచి మినిమం 100 ఉండాలి మనకి. ఏ కొరియర్ అయినా సరే 100 అనేది స్టార్టింగ్ తీసుకుంటారండి. సో ఈ ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండదండి. కొన్ని ప్లేస్లో ఇంపార్టెంట్ ఏదైనా ఎక్కువ సిటీలో మెయిన్ సిటీలో కానీ అటువంటి ప్లేస్లో డిటీడీసీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తారు. శారీస్ కానీ బుక్స్ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తారండి. నాకు తెలిసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యాక్సెప్ట్ చేయరనుకుంటా. వాటికి ఎక్స్ట్రా చేస్తారు కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది చాలా ఎక్కువే పడుతుంది. సో మనకి మిర్రర్స్ అయినా ఫోటో ఫ్రేమ్స్ అయినా వీటన్నిటికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ వేరు ఉంటాయి. ఎక్స్ట్రా అనేది కాదు, ఛార్జెస్ అనేది ఎక్కువ వేరు ఉంటాయండి. సో ఇదేంటంటే మెయిన్ సిటీస్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి మనకి దీంతో కొంచెం ఇబ్బందే ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది అనేది మనకు కూడా ఉండదు కాబట్టి పోస్టల్ సర్వీస్ అయితే చాలా బెటర్ అండి. సో ఈ విధంగా ప్యాకింగ్ అనేది చూస్తే చాలా నీట్గా ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.